హలో, ఈరోజు మనం పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే ఒక టాపిక్ని ఎంచుకున్నాను. ఇది కెమిస్ట్రీకి సంబంధించిన సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్లో మనం చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా అండి? ఈ పీరియాడిక్ టేబుల్లో మనం అడ్డు వరుసల్ని, నిలువు వరుసల్ని రకరకాల మనం చూసి ఉన్నాం. దీనిలో ఏ విధంగా అత్యాధునిక పీరియాడిక్ టేబుల్ని ఏ విధంగా అమర్చినారు, మూలకాల యొక్క సంఖ్యలు ఏంటి, వాటి వివరాలు ఏంటి అనేది కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం. ఈ పీరియాడిక్ టేబుల్ని ఫస్ట్ 18 గ్రూపులుగాను 7 పీరియడ్లుగాను విభజించడం జరిగింది. దీంట్లో 18 గ్రూప్లో ఫస్ట్ హైడ్రోజన్ మనందరికీ సంఘటన రూపంలో దొరుకుతుంది. అంటే H2O అంటే నీరు యొక్క ఫార్ములా H2O అంటే నీరులో హైడ్రోజను మరియు ఆక్సిజన్ అను రెండులు కలిసి ఉంటాయని దాని అర్థం. అదేవిధంగా ఫస్ట్ నుండి లాస్ట్ 18 గ్రూప్ వరకు అంటే ఈ గ్రూప్ వరకు ఉన్నటువంటి మూలకాల యొక్క రంగులను బట్టి ఒకసారి విభజించుకుందాం. దీనిలో రెడ్ కలర్లో ఉన్నవి ఆల్కాలి మెటల్స్. తర్వాత కొంచెం దీని పక్కనే అంటే బేరియం నుండి రెడాన్ వరకు ఉన్న వాటినేమో ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. తర్వాత పసుపు కలర్ లాగా కనిపించేటి ట్రాన్సిషన్ మెటల్స్. తర్వాత ముదురు ఆకుపచ్చ రంగులో కనబడేవి బేసిక్ మెటల్స్. తర్వాత అంటే దీంట్లోనే ఇండిగో బ్లూ కలర్లో కనబడేవి మెటలాయిడ్స్. తర్వాత ఇటు పక్కన కొంచెం కలర్ డిఫరెంట్గా ఉన్నాయి చూసినావా, అవి నాన్ మెటల్స్. తర్వాత ఫ్లోరియం నుంచి టెస్మినియం అంటే టెమెసిన్ వరకు ఇవి అలోజన్స్గా పిలవడం జరుగుతుంది. అండ్ నోబుల్ గ్యాస్ లాస్ట్ 18వ గ్రూప్ నోబుల్ గ్యాస్ అండ్ లాంథనైడ్స్ అండ్ ఆక్సనైడ్స్. ఈ విధంగా మనకు డివిజన్ పూర్తి అయ్యడం జరిగింది. ఇప్పటి వరకు మనం పీరియాడిక్ టేబుల్ యొక్క వివిధ రకాలైనటువంటి మూలకాల యొక్క వర్గాల గురించి మనం తెలుసుకున్నాము. అయితే దీంట్లో 57 నుండి 71 వరకు లాంథనైడ్స్ అని, 89 నుంచి 103 వరకు యాక్టినైడ్స్ అని అంటూ ఉంటారు. అండ్ ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా గ్రూపులు 18 అని, పీరియడ్లు 7 అని మనం ఇంతకుముందే తెలియజేసుకున్నాం కదా. ఇక్కడ గ్రూప్లో ఫస్ట్ హైడ్రోజన్ ఉంటుంది అండ్ పీరియాడిక్ టేబుల్లో ఎండ్ హీలియం ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే గ్రూప్లో ఫస్ట్ నుండి లాస్ట్కి వచ్చేసరికి సేమ్ రసాయన ధర్మాలు దాదాపుగా ఏం మారాయి, ఇది అసంతుల్యకరంగానే ఉంటుంది గ్రూపులు. కానీ పీరియాడిక్ టేబుల్కి వచ్చేసరికి ఫస్ట్ నుండి లాస్ట్కి వచ్చేసరికి సంతృప్త అంటే నోబుల్ గ్యాసెస్ ఉంటాయి అన్నమాట. ఇటు లాస్ట్ 18వ గ్రూప్ అంతా కూడా నోబుల్ గ్యాస్ ఉంటుంది అన్నమాట. ఇదే విధంగా ఈ పీరియాడిక్ టేబుల్ అత్యాధునికమైనటువంటి పీరియాడిక్ టేబుల్. దీంట్లో డి గ్రూప్కు సంబంధించిన ఏమో లాంథనైడ్స్ అని, ఎఫ్ ఆర్బిటాల్స్ ఉంటేనేమో యాక్టినైడ్స్ అని అంటారని మనకు కొద్ది గొప్ప తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ దాదాపుగా ఒక గ్రూప్లోకి సంబంధించిన మూలకాలన్నీ అంటే మనం చెప్పిన వర్గాలన్నీ కూడా దాదాపుగా ఒకే మాదిరిగా ప్రవర్తించడం మనం ఇక్కడ గమనించవచ్చు. కానీ పూర్తిగా ఒకేలాగా ప్రవర్తించవు. ఇక్కడ మనకి మూలకాలన్నీ కూడా
సంఘటన రూపంలో అంటే సంఘటన రూపంలో లభిస్తాయి. ఉదాహరణకు నీరు H2O ఫస్ట్ గ్రూప్లో హైడ్రోజన్ ఉంటుంది, ఫస్ట్ పీరియడ్లో కూడా హైడ్రోజన్ ఉంటుంది. O ఇక్కడ 8, ఆక్సిజన్ 8, ఇది 16వ గ్రూప్లో ఉంటుంది. పీరియడ్లో అయితే రెండో పీరియడ్లో ఉంది. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకు నోబుల్ గ్యాసులు అంటే ఎటువంటి చర్యలో అంటే ఈ మూలకాలతోని ఎటువంటి చర్యలో పాల్గొనాయి, అందువల్ల వీటిని సంతృప్త మూలకాలు ఆర్ నోబుల్ గ్యాసెస్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఇదే విధంగా ఇక్కడ హలోజన్స్, ఇక్కడ ఫ్లోరిన్ నుండి టెమిసిన్ వరకు అంటే ఫ్లోరిన్ 9, 117వ మూలకం టెమిసిన్ వరకు కూడా మనం హలోజన్స్ అంటాం. వీటితోని మూలకాలు అంటే దీనిలో ఉన్నటువంటి ఇది ఆల్కహాల్ మెటల్స్ కానీ బేసెస్ కానీ ఇవన్నీ చాలా వరకు సాల్ట్లను ఉత్పత్తి చేస్తాయి. అంటే ఒక రకమైనటువంటి ఉప్పు లాంటి ద్రవణాలని లవణాలను ఇవి తెలియజేస్తాయి అన్నమాట. అందువల్ల వీటిని మనం లాంథనైడ్స్ అంటాం. అదేవిధంగా ఇక్కడ కొన్ని మూలకాలు అసలు ఇక్కడ ఫస్ట్ గ్రూప్లో ఉన్నటువంటి లిథియం నుంచి ఫ్రాన్షియం వరకు లోహధర్మాలు ఇవి ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అండ్ అంటే పైనుంచి కిందికి వస్తున్నప్పుడు వీటి ఆయనిక ధర్మం అనేది మారుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వీటి యొక్క కర్పరాల సంఖ్య అంటే s ఆర్బిటాల్ అని, p ఆర్బిటాల్ అని, d ఆర్బిటాల్ అని ఇట్లా ఉంటుంది కదా, ఈ ఆర్బిటాల్స్ యొక్క సైజు కూడా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చర్యలన్నీ దాదాపుగా ఒకే మాదిరిగా ఉంటాయి. ఇప్పుడు మనం పీరియాడిక్ టేబుల్లో పీరియడ్స్ మరియు గ్రూపుల గురించి తెలుసుకున్నాం. ఇక్కడ లాంథనైడ్స్, యాక్టినైడ్స్ అంటే ఏంటిదంటే యాక్టినైడ్స్ అన్ని దాదాపుగా రేడియోధార్మిక పదార్థాలని అంటే రేడియోధార్మికతను ఇవి ఎక్కువగా చూపిస్తాయి. అందుకే ఈ లాంథనైడ్స్ని స్పెషల్ గ్రూపులలో చూపించిండ్రు. ఇక లాంథనైడ్స్ కూడా అదే విధంగా కొంచెం రేడియోధార్మికని చూపిస్తుంది. అందుకే దీన్ని కూడా లాంథనైడ్స్గా మనం వర్గీకరించి పక్కన పెట్టేశాం. అదేవిధంగా మనం ఈ గ్రూపులన్నిటిని అంటే పీరియాడిక్ టేబుల్ని అంతటిని మనం పరిశీలించి చూస్తే మన నిత్య జీవితంలో ఎన్నో మూలకాలు సంఘటన స్థితిలో దొరుకుతాయి. ఉదాహరణకు నీరు H2O, అదేవిధంగా లిథియం ఆక్సైడ్, లిథియం అనేది బ్యాటరీలలో సామాన్యంగా ఉపయోగించే మూలకం. సోడియం క్లోరైడ్ ఉప్పు, సోడియం ప్లస్ Cl, ఇక్కడ Cl 17వ మూలకం. అదేవిధంగా మనం అనేక రకాలైనటువంటి మూలకాలని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ పొటాషియము, రూబిడియము, సీసియము, ఫ్రాన్షియము, అదేవిధంగా కార్బను, నైట్రోజను, ఆక్సిజను, ఫ్లోరిను, తర్వాత బోరాను, అల్యూమినియము, సిలికాను, ఫాస్ఫరస్, సల్ఫరు, క్లోరిన్, ఇవన్నీ దాదాపుగా మూలకాలన్నీ కూడా సంఘటన స్థితిలోనే దొరుకుతాయి. సిలికాన్ అయితే సిలికాన్ డయాక్సైడ్ గాను, తర్వాత కార్బన్ అయితే అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు అన్నింటిలో కూడా కార్బను, నైట్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి. అదేవిధంగా ఫాస్ఫరస్, సల్ఫర్ డయాక్సైడ్ గాను, ఫాస్ఫేట్ గాను, తర్వాత ఈ బ్రోమాక్సైడ్ గాను, అయోడిన్ గాను ఈ విధంగా రకరకాలైనటువంటి పదార్థాలుగా మనకు మూలకాల సంఘటన స్థితులలో దొరుకుతాయి. మనం ఉదాహరణకు 30 వరకు మూలకాలని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. హైడ్రోజన్, హీలియం, లిథియం, బేరియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మాంగనీస్, ఫెర్రస్ ఆర్ కోబాల్ట్, ఫెర్రస్ ఆర్ ఐరన్,
ఆర్ కోబల్ట్, తర్వాత నికెల్, తర్వాత కాపర్, జింక్. ఇవి చాలా వరకు ఇంపార్టెంట్ అయినటువంటి మూలకాలుగా, అంటే ఈ మూలకాల్ని దాదాపుగా నోటికి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ ఆడియన్స్. మీకు గనక నా యొక్క ఎంతో కొంత విజ్ఞానాన్ని ఇచ్చింది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని అప్పుడప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటాను ఇలాంటి చదువుకు సంబంధించినవి. ఇది కెమిస్ట్రీలోని పీరియాడిక్ టేబుల్ మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని పట్టుకొనే, దీన్ని బెరీజ్ వేసుకొనే చాలా వరకు మనకు మూలకాలు అనేది ఏ విధంగా అదవుతున్నాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.